హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు మొత్తం స్టార్టప్ కంపెనీస్ గురించే మాట్లాడుకుందాం. ఫ్రమ్ స్టార్టింగ్ కెరీర్ గ్యాప్ వాళ్ళకి కానీ, నాన్ ఐటీ పర్సన్స్కి కానీ, ఫ్రెషర్స్కి కానీ, కొంచెం గ్యాప్ ఉన్న వాళ్ళకి కానీ ఎలా యూస్ అవుతాయి, అసలు కోల్డ్ ఈమెయిల్స్ ఎలా పెట్టాలి, జెన్యూనా కాదా అని ఎలా సెర్చ్ చేయాలి, అసలు స్టార్టప్స్ ఎలా జెన్యూన్ అని నీకు ఎలా తెలుస్తాయి, అండ్ నెక్స్ట్ వాళ్ళకి మెయిల్స్ ఎలా పెట్టాలి. కోల్డ్ ఈమెయిల్ ఒక కంపెనీకి షేర్ చేసిన మెయిల్ ఐడి నేను మీతో కూడా షేర్ చేస్తాను. ఓకే, సేమ్ ఇలాంటి ఎక్స్పోజర్ ఒక స్టార్టప్ కంపెనీని ఫస్ట్ ఎలా కనుక్కోవాలి, హైదరాబాద్లో, బెంగళూరులో, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. ఎలా మెయిల్స్ సెండ్ చేయాలి, ఎలాంటి కంపెనీస్ని ఎవరు ఎలాంటి కంపెనీస్ని టార్గెట్ చేస్తే జాబ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎలాంటి కంపెనీస్ టార్గెట్ చేయాలి, ఫ్రెషర్స్ ఎలాంటి కంపెనీస్ టార్గెట్ చేయాలి, ఈ ఫ్రెషర్కి కెరీర్ గ్యాప్కి ఉండాల్సిన డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఎండ్ టు ఎండ్. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే స్టార్టప్ గురించి కంప్లీట్ గైడెన్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలంటే పర్సంటేజెస్ గురించి. అందరికీ చాలా ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషన్లో ఇంటర్లో మ్యాక్సిమం ఈ మధ్య చాలా మందికి 56% వచ్చింది కోవిడ్ వల్ల, అవునా? ఇలాంటి వాళ్ళకి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, ఫ్రెషర్కి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటే ప్రాబ్లం లేదు. ఒక స్టార్టప్ కంపెనీలో పర్సంటేజ్ క్రైటీరియా అనేది నార్మల్ గానే ఉండదు. ఓకేనా? ఎందుకు అంటే దే నీడ్ ఎ పీపుల్ హూ హ్యావ్ బెటర్ స్కిల్స్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు నీ మీద ట్రైనింగ్ చెప్పేసి, ట్రైనింగ్ ఇచ్చి 6 months తర్వాత జాబ్ తర్వాత వర్క్ ఇచ్చి ఇంత టైం వాళ్ళ దగ్గర ఉండదు. నువ్వు వచ్చిన రోజే కూర్చొని లోకల్ సెటప్ చేసేసి నువ్వు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేలా ఉండాలి. అలాంటి పర్సన్ కావాలంటే నీ దగ్గర మ్యాక్సిమం ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేసే స్కిల్స్ నీ దగ్గర ఉండాలి. సో అలాంటి పర్సన్ కావాలి అన్నప్పుడు వీళ్ళు ఇలాంటి థింగ్స్ ని ఎక్కువగా చూడరు. పర్సంటేజ్ క్రైటీరియా అనేది చాలా తక్కువ. అంటే ఇప్పుడు 1 to 500 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్, 200 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్, అప్ టు 1000 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ వరకు నీ పర్సంటేజ్ క్రైటీరియా అనేది చెక్కింగ్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎడ్యుకేషన్ గ్యాప్. నీ దగ్గర రైట్ నాలెడ్జ్, రైట్ స్కిల్, రైట్ వే నీకు తెలిస్తే నీ ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది వాళ్ళకి అసలు ప్రెజరే కాదు, వాళ్ళు అసలు కన్సిడరే చెయ్యరు నీ ఎడ్యుకేషన్ కెరీర్ గ్యాప్ ని. సో ఇది మీరు అందుకని ఎవరైనా ఏమని చెప్తారు, స్టార్టప్ కంపెనీస్కే కనెక్ట్ అవ్వండి, ఎంఎన్సి వద్దు, ఎంఎన్సి కంపెనీస్ వాళ్ళు తీసుకోరు, స్టార్టప్ కంపెనీస్ ని మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఎంఎన్సి వాళ్ళకి వాళ్ళ రైట్, వాళ్ళ పాలసీస్ అనేవి చాలా ఉంటాయి. ఒక స్టార్టప్ కంపెనీకి అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి దే విల్ కన్సిడర్ ఎవ్రీ వన్. వాళ్ళకి కావాల్సింది టైం ఫ్రేమ్ లో ప్రాజెక్ట్ అయిపోవాలి. నువ్వు ఈరోజు కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా వచ్చి ఆడ కూర్చొని జాబ్ చేసేలా ఉండాలి, వర్క్ చేసేలా ఉండాలి. నువ్వు కూర్చొని ఇదేంటి అదేంటి కేటీ ఇవ్వండి అంటే మాత్రం అలాంటి పర్సన్స్ స్టార్టప్స్ లో సెట్ అవ్వరు. నాకు రోజు కేటీ కావాలి, నాకు రోజు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి 6 months వరకు అంటే కానీ అలాంటి పర్సన్స్ కి స్టార్టప్స్ లో అసలు ఛాన్స్ ఉండదు. ఓకే, ఇలాంటి థింగ్స్. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రెషర్స్ అయినా కూడా మీ దగ్గర మంచి స్కిల్, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర పేమెంట్ గేట్వే ఫ్యూచరే నీ దగ్గర ఉంది, పేమెంట్ గేట్వే రిక్వైర్మెంట్ నువ్వు చేసావు, ఈ ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి, నువ్వు పేమెంట్ గేట్వే చేసావు అనుకో, నేను ఇట్లా చిటికెలో తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ థింగ్, ఇఫ్ నువ్వు ఒకవేళ ఈ లింక్డ్ఇన్ జాబ్ పోర్టల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాజెక్ట్స్ కానీ, అండ్ స్మార్ట్ అల్యూమినీ ప్రాజెక్ట్స్ కానీ, ఏదైనా ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ యాప్, చాట్ అప్లికేషన్స్, ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే మాత్రం స్టాక్ మార్కెట్ ప్రాజెక్ట్స్, ఇలాంటి హై లెవెల్ ప్రాజెక్ట్స్ నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నువ్వు ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఏదో నువ్వు టు డూ యాప్, ఈ కామర్స్, అక్క నేను ఫేస్ డిటెక్షన్ ఇవి చేసినా ఇవి తీసుకుంటారా అంటే లేదు, ఫర్ దట్ నీకు తీసుకోరు. నువ్వు ఓన్ గా వెళ్తున్నావు కాబట్టి నీ దగ్గర ఈ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ అండ్ ఫ్రంట్ ఎండ్ నాలెడ్జ్, ఒక డేటాబేస్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను అన్ని కంపెనీస్ గురించి చెప్పట్లేదు, స్కిల్స్ గురించి కొన్ని కంపెనీస్ గురించి చెప్తున్నాను, వినండి. తర్వాత జెన్యూన్ కంపెనీస్ ఎలా సెర్చ్ చేయాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి స్కిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే స్టార్టప్ లో స్కిల్స్ లేకపోతే నిన్ను తీసుకోరు. ఓకే,
అవన్నీ సెకండరీ, అవన్నీ మనం తర్వాత కూడా ఇప్పుడు వెళ్ళేటప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్కిల్స్ గురించి. సి డేటా సైన్స్, డేటా అనలిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్ ఇలాంటివి అనుకుంటారు అందరూ. నో, రాంగ్. వీటి మీద కాదు. సి డేటా సైన్స్, డేటా అనలిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్కి వెళ్ళడానికి నువ్వు ఒక ఫ్రెషర్, నువ్వు ఒక ఎడ్యుకేషన్ కెరీర్ గ్యాప్, నువ్వు ఒక నాన్ ఐటీ పర్సన్. సీ ద లాజిక్ హియర్. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ని తీసుకుంటారు కానీ నిన్ను తీసుకోరు. ఓకే, ఆ కంపెనీలో ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్ ని వాళ్ళే ట్రైన్ చేసుకొని మాకు ఈ నాలెడ్జ్ కావాలి, ఈ రోజు నువ్వు ఇది చెయ్యి అని చెప్తారు తప్ప ఇంకొక పర్సన్ ని డేటా సైన్స్ కోసం, డేటా అనలిస్ట్ కోసం అదే పనిగా హైరింగ్ అనేది ఉండదు. ఓకే, అందులో ఇది స్టార్ట్అప్ కంపెనీస్ గురించి చెప్తున్నాను. అందులో ఉన్న పర్సన్స్ ని ట్రైన్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ కావాలనుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ లో ఐఐటి రోబోటిక్స్, కాన్పూర్ ఇలాంటివి ఉంటాయి చూడండి, అలాంటి వాళ్ళ నుంచి హైరింగ్ ఉంటుంది. ఓకే, సో నేనేం చెప్తానంటే ఫ్రంట్ ఎండ్ ప్లస్ ఫుల్ స్టాక్, సారీ బ్యాక్ ఎండ్ ప్లస్ డేటాబేస్ ప్లస్ డెవాప్స్ అంటే ఏదో కాదు, డాకర్ కావచ్చు. ఓకే, డాకర్ ప్లస్ కుబర్నెట్స్ అండ్ క్లౌడ్. సి డాకర్ ఎందుకు నేర్చుకోమని చెప్తున్నానంటే ఇప్పుడు డాకర్ అనేది ఎక్కువ శాతం డెవాప్స్, ఈ క్లౌడ్ ఇవన్నీ ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే సర్వర్ సైడ్ మొత్తం వర్చువల్ మెషిన్స్ లోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈ డాకర్ గురించి కొంచెం తెలుసుకుంటే బెటర్. కుబర్నెట్స్ గురించి తెలియకపోయినా డాకర్ గురించి మీకు తెలియాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెమోయిజేషన్, కోడ్ స్ప్లిట్టింగ్. ఓకే, కోడ్ స్ప్లిట్టింగ్, లోడ్ బ్యాలెన్సింగ్, పర్ఫార్మెన్స్ చెకింగ్. ఇది ఫ్రంట్ ఎండ్ సైడ్ వాళ్ళకి తెలియాలి. అండ్ బ్యాక్ ఎండ్ సైడ్ ఎవరైతే వస్తారో ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి. నువ్వు ఒక ఫ్రెషర్ అయినా, గ్యాప్ అయినా, ఎవరైనా సరే ఫుల్ స్టాకే కావాలి. ఓకే, బ్యాక్ ఎండ్ సైడ్ వచ్చేసేసి వాట్ యూ విల్ క్రియేట్. నార్మల్ గా చెప్పాలంటే ఏపీఐస్ క్రియేట్ చేస్తాం. అవును, ఈ ఏపీఐస్ ఎవరు కన్జ్యూమ్ చేస్తారు? ఫ్రంట్ ఎండ్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. మరి ఈ ఏపీఐస్, టోకెన్స్ ఇలాంటివన్నీ మనము ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ బోత్ విల్ హ్యాండిల్. కానీ ఎక్కువ శాతం హ్యాండిల్ చేసేది ఎవరు? బ్యాక్ ఎండ్ ఏపీఐస్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. మీరేం చేయాలి? ఏపీఐస్ క్రియేట్ చేయడం నేర్చుకోవాలి. ఈ ఏపీఐస్ వచ్చేసేసి రియల్ టైమ్ ఏపీఐస్ లాగానే ఉండాలి. ఈ ఏపీఐ డేటాని నువ్వు పోస్ట్ మ్యాన్ లో చెక్ చేసుకునేలా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ తో ఇంటిగ్రేట్ అయి ఉండాలి. జేసన్ డేటా కాదు, డేటాబేస్ తో ఇంటిగ్రేట్ అయి ఉండాలి. ఓకే, డేటాబేస్ తో ఇంటిగ్రేట్ అయి నువ్వు రియల్ టైమ్ ప్రాజెక్ట్ లాగా చేస్తేనే యూ విల్ సెలెక్ట్. ఓకే, ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి మరి? సేమ్ ఏపీఐస్ నేను ఫ్రంట్ ఎండ్ లో ప్రాక్టీస్ చేయి. ఓకే, డేటాబేస్ ఇంటిగ్రేట్ చేసుకో. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఒక డీబీ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక ప్రొసీజర్స్ ఎలా రాస్తాం, క్వైరీస్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, రియల్ టైమ్ డేటాని ఎలా తెచ్చుకుంటాం, ఇలాంటివన్నీ మీకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఇవన్నీ అయిపోయాయి. డిప్లాయ్మెంట్ స్కిల్స్ కూడా మీకు రావాలి. ఇవన్నీ వస్తే సరిపోదు. ఒక ప్రాజెక్ట్ ని నువ్వు ఎలా డిప్లాయ్ చేస్తున్నావు, ఏడబ్ల్యూఎస్ గురించి నీకు తెలియాలి. కనీసం ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, అండ్ ఇలాంటి క్లౌడ్ స్కిల్స్, డిప్లాయ్మెంట్ స్కిల్స్ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే స్టార్ట్అప్ లో లోకల్ సెటప్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ ఎండ్ వరకు సింగిల్ హ్యాండ్ తో నువ్వే కంప్లీట్ చేయాలి. ఓకే, ఉంటారు పర్సన్స్ కానీ ఎక్కువ హెల్పింగ్ అనేది ఉండదు. సో నువ్వు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేసి ఈ ఏడబ్ల్యూఎస్ అజూర్ తో చేసి హోస్ట్ చేస్తావు కదా, ఆ ప్రాజెక్ట్ నే నేను చెప్పిన కోల్డ్ ఈమెయిల్స్ లో మెన్షన్ చేయి. ఇది కావాలి ఖచ్చితంగా. ఓకే, ఆ ప్రాజెక్ట్సే కోల్డ్ ఈమెయిల్స్ లో షేర్ చేయి. అర్థమైనా? స్టార్ట్అప్ కంపెనీస్ కి వెళ్ళే వాళ్ళు ఈ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా కావాలి, అంటే కావాలి, 100% ఉండాలి. ఓకే, 100 కాదు, ఇంకా 1000% ఇమ్మన్నా కూడా నేను ఇస్తా. ఓకే, ఈ స్కిల్స్ అనేవి మీ దగ్గర డెఫినెట్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి నార్మల్ గా ఒక ఫ్రెషర్ కైనా ఈ నాలెడ్జ్ కావాలి, అండ్ ఒక ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న ఈ నాలెడ్జ్ కావాలి. అండ్ if you are a non-IT person also, they need these skills. Without these skills you would never
attempt any exam, any test in the startups, because you will not select, you will not shortlist. Okay, the cold emails పెట్టినా కూడా వేస్ట్. ఇది ఓపెన్ గా చెప్పేస్తున్నాను నేను. ఇంకా ఏముంది, స్కిల్స్ అయిపోయినాయి. స్కిల్స్ గురించి అయిపోయిన తర్వాత మనం పర్సంటేజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కంపెనీస్, హౌ టు ఫైండ్ జెన్యూన్ కంపెనీస్. అంతకన్నా ముందు నేను కొన్ని లింక్స్ చూపిస్తాను. ఆ స్టార్టప్ కంపెనీస్ రియల్ ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్కటి రియల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది నిజమా కాదా, ఆ కంపెనీ మంచిదా కాదా, ఎత్తేసే కంపెనీనా, దివాలా తీసే కంపెనీనా అని మనకి ఇప్పుడు చాలా వరకు ప్రాబ్లమెటిక్ గా ఉన్నాయి స్టార్టప్స్ లో. ఎందుకంటే ఇన్సోపి అనేసి గచ్చిబౌలిలో చాలా కంపెనీస్ వెళ్ళిపోయాయి. వేదాంతు అనే కంపెనీ ఉంది కదా, వేదాంతు అనేసి. ఈ వేదాంతు అనే కంపెనీ ఏం చేసిందంటే టోటల్ గా 1000 ఎంప్లాయీస్ ని 100 ఎంప్లాయీస్ ని ఒకటే రోజు ఫైర్ చేసేసింది. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనము మన కంపెనీస్ ఎలాంటివి, మనం చూస్ చేసుకునే కంపెనీస్ ఎలాంటివి, జెన్యూనా కాదా, ఇలాంటివన్నీ సెర్చ్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి కంపెనీస్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది నేను మళ్ళీ మీకు లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇవి వచ్చేసేసి కొన్ని స్టార్ట్అప్ బేస్డ్ కంపెనీస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిందికి వెళ్తే ఇవన్నీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. టోటల్ కంపెనీస్ యాడెడ్ 48 కంపెనీస్ ఉన్నాయి, ఏ టు జెడ్. ఓకేనా, ఏ టు జెడ్. ఇప్పుడు ఫ్యాక్ట్ సెట్ అనేసి నేను ఒక కంపెనీ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్యాక్ట్ సెట్ అనేసి ఇలాంటి కంపెనీస్ మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ నువ్వు ఫ్యాక్ట్ సెట్ అనే కంపెనీ కెరీర్ సెక్షన్ లోకి వెళ్తావు. ఓకే, ఈ కంపెనీ మెయిల్స్ నీకు కావాలి అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఈ కంపెనీ అనేది జెన్యూనా కాదా అని నీకు తెలియాలి కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఫ్యాక్ట్ సెట్ గ్లాస్ డోర్ అని సెర్చ్ చేయి. ఓకే, ఫ్యాక్ట్ సెట్ హ్యాస్ అన్ ఓవరాల్ రేటింగ్ ఆఫ్ 3.9 అవుట్ ఆఫ్ 5. అంటే బెటరే, మంచి కంపెనీనే. ఓకే, 4 స్టార్ రేటింగ్ ఉంది. సో ఈ కంపెనీ అనేది మనల్ని మోసం చెయ్యదు. ఓకే, ద కంపెనీ సిఇఓ ఈస్ ఫిల్ షో. ఓకే, అండ్ కంపెనీస్ కాంట్ అల్టర్ ఆర్ రిమూవ్ రివ్యూస్. ఓకే, సి ఇక్కడ మంచిగానే ఉంది. ఇలా మీరు ఏం చేస్తారంటే ఒక కంపెనీ రియలా కాదా, జెన్యూనా కాదా అని మీరు ఎలా సెర్చ్ చేయొచ్చు అంటే త్రూ గ్లాస్ డోర్ త్రూ సెర్చ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఫేక్ ఉండదండి, మొత్తం రియల్ గానే ఉంటది. సో ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు జెన్యూనా కాదా అనేసి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి యూ కెన్ గో హియర్. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇది ఒక్క కంపెనీనే కాదు. వెయిట్, ఇది ఒక్క కంపెనీ కాదు. మన గిట్ హబ్ లోకి వెళ్తే ఎన్ని కంపెనీస్ అంటే ఏ టు జెడ్ నేమ్స్ తో సహా ప్రతి ఒక్క స్టార్ట్అప్ కంపెనీ ఉంది. ప్రతి ఒక్క స్టార్ట్అప్ కంపెనీ లింక్ మీద క్లిక్ చేస్తే నువ్వు డైరెక్ట్ కెరీర్ సెక్షన్ లోకి వెళ్తావు. అప్పుడు నెక్స్ట్ ఇంకొక కంపెనీస్ చూపిస్తా. ఇవి హైదరాబాద్ లో ఉన్న స్టార్ట్అప్ కంపెనీస్. ఏ ఏ ఇయర్ లో ఫౌండ్ అయ్యాయి, ఏ ఇయర్ లో వచ్చాయి, ఇలాంటివన్నీ కంపెనీస్ ఉన్నాయి విత్ ఫౌండర్ నేమ్స్ అన్నమాట. ఇలా నువ్వు స్టార్ట్అప్ కంపెనీస్ ని సెర్చ్ చేసుకోవచ్చు. ఎవరికైనా బెంగళూరు స్టార్ట్అప్ కంపెనీసే కావాలి అనుకున్న పర్సన్స్ నువ్వు బెంగళూరు మీద క్లిక్ చేస్తే నీకు కావాల్సిన నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్ వస్తాయి. ఓన్లీ బెంగళూరులో ఉండే స్టార్ట్అప్ కంపెనీస్. ఇఫ్ యూ నీడ్ ఓన్లీ బెంగళూరు స్టార్ట్అప్ కంపెనీస్, you will get a lot of startup companies here. For example, you can click on the Zoom లో క్లిక్ చేయగానే నువ్వు డైరెక్ట్ జూమ్ యొక్క కంపెనీ యొక్క పేజ్ లోకి వెళ్ళిపోతావు. ఓకే, ఇలా నువ్వు ఒక కంపెనీస్ ని సెర్చ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ బెంగళూరు కావాలన్నా టోటల్లీ ఇది బెంగళూరు స్టార్ట్అప్ కంపెనీసే. ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళు ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి. మీరు ఎలానో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలానే సెర్చ్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అన్ని నేను మెన్షన్ చేస్తాను. ఒక్కొక్క స్టార్ట్అప్ కంపెనీని ఒక్కసారి రివ్యూ అవ్వండి. ఓకే, ఇంకొకటి వచ్చేసి బెస్ట్ వే, ఎవరైనా నౌకరీలో లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే నేను చెప్పిన స్కిల్స్ ఎవరి దగ్గర అయినా ఉంటే వెల్ ఫౌండ్ లో స్టార్ట్అప్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్ కంపెనీస్ మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ స్టార్ట్అప్ కంపెనీస్ వెల్ ఫౌండ్ లో ఉన్నాయి. ఈ వెల్ ఫౌండ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఈ వెల్ ఫౌండ్ లో ఏముంటాయంటే స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని వెల్ ఫౌండ్ లోనే మాక్సిమం హైరింగ్ ఉండేది. నౌకరీ తర్వాత లింక్డ్ఇన్ తర్వాత వెల్ ఫౌండ్, తర్వాత ఇండీడ్, హైరెక్ట్, ఇలాంటి వాటిలలో కన్నా ఈ 3నే ఎక్కువ చూస్ చేసుకుంటాయి. సో మీరేం చేస్తారంటే ఈ కంపెనీస్ లోకి ఒకసారి వెళ్ళి చూడండి, వాళ్ళకి కావాల్సిన రోల్స్ ఏంటి, యాక్టివ్ గా హైర్ చేసుకుంటున్నారా లేదా, ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట. ఓకే,
నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేసి. మళ్ళీ మీకోసం నేను మళ్ళీ చెప్పాల్సింది వస్తుంది. సో, ఇలా నువ్వు స్టార్టప్ కంపెనీస్ జెన్యూనా? ఫేకా? రియలా? కాదా? అనేసి నువ్వు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనకు చాలా స్టార్టప్ కంపెనీస్ దొరికేసాయి. అండ్ చాలా థింగ్స్ దొరికేసాయి. స్కిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే ఒక్కసారి లింక్డ్ఇన్‌లోకి వెళ్ళండి. సరే ఫస్ట్ నౌకరీలోకి వెళ్దాం. నేను ఇక్కడ ఆల్రెడీ ఫిల్టర్ చేశాను. స్టార్టప్ కంపెనీస్ అనేసి. జాబ్స్‌లోకి వెళ్తే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. స్టార్టప్ అనేసి. ఓకే. ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ ఫిల్టర్ చేశా. స్టార్టప్ హైదరాబాద్, బెంగుళూరు అండ్ ఐటీ సర్వీసెస్ అండ్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్. ఓకే. ఈ ఇక్కడ చూడండి 99 కంపెనీస్. ఇప్పుడు ఇక్కడ సిక్స్త్ సెన్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఏమైనా జాబ్స్ ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకోండి. 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ లైనెక్స్ అండ్ యూనిక్స్, స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాక్ ఎండ్ కావాలి, 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇలా నీకు ఫ్రెషర్ గా కావాలి అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడికి వచ్చేసేసి ఫిల్టర్ చేసుకో ఫ్రెషర్ కి. ఓకే. 1 minute. నాది ఎక్స్పీరియన్స్ కాబట్టి నాది ఎక్స్పీరియన్సే కనిపిస్తుంది మాక్సిమం. ఎప్పుడైతే నువ్వు ఫ్రెషర్ గా అప్లై చేసావో ఆటోమేటిక్ గా ఫ్రెషర్ రోల్సే కనిపిస్తాయి. అండ్ ఇక్కడికి వెళ్ళేసి ఒకవేళ ఫ్రెషర్ రోల్ కనిపించకపోతే ఇక్కడికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ లెస్ దాన్ 1 year అని సెర్చ్ చేసుకోవచ్చు. కీవర్డ్ కంపెనీస్ వచ్చేసేసి స్టార్టప్. ఓకే. లొకేషన్ హైదరాబాద్. ఇలా నువ్వు స్టార్టప్ కంపెనీస్ ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎవరైనా జాబ్ లేదని చెప్తారా? డేటా ఎకనామీ అంట, రియాక్ట్ డెవలపర్ కావాలి. గ్లాస్ డోర్ లోకి వెళ్ళండి ఒకసారి. గ్లాస్ డోర్ లోకి వెళ్ళేసి సారీ ఏంటి నేమ్ అది, డేటా సంథింగ్, డేటా ఎకనామీ, రైట్? డేటా ఎకనామీ ఆల్రెడీ చాలా మంది సెర్చ్ చేశారు. 3.9 out of 5. సో 68 ఆఫ్ ఎంప్లాయీస్, 68% ఆఫ్ ఎంప్లాయీస్ మంచి రివ్యూనే ఇచ్చారు. అంటే ఆ కంపెనీ మనకు ఫేకా? కాదు. 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కావాలి. 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్, కోల్కతా. కంపెనీ సైట్ లోనే నువ్వు అప్లై చేసుకోవచ్చు. ద ఐడియల్ క్యాండిడేట్ విల్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియాక్ట్ and team hands-on experience with Redux, React hooks and context API, experience with version control tools. ఇవన్నీ మనకు వచ్చినట్వే, రానివన్నదే లేదు, రానివి అన్నవే కావు, మన దగ్గర ఉన్న నాలెడ్జే. సో ఇలా నువ్వు సెర్చ్ చేస్తే ఉండవా జాబ్స్? సెర్చ్ చేయకుండానే మనము జాబ్సే లేవు అని అంటాం. కానీ చాలా జాబ్స్ ఉన్నాయి. మనం సెర్చ్ చేసుకునే విధానంలో ఉంటుందన్నమాట. ఇలా నువ్వు ఒక ఫ్రెషర్ గా ట్రై చేసినప్పుడు చాలా చాలా జాబ్స్ వస్తాయి. నువ్వు అప్లై చేసుకోవాలి అంతే తప్ప చాలా ఉంటాయి. ఓకే. ఇలా సెర్చ్ చేయండి నౌకరీలో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము లింక్డ్ఇన్ లోకి వెళ్దాం. లింక్డ్ఇన్ లో కూడా నీకు స్టార్టప్ కంపెనీస్ కావాలి అనుకున్నప్పుడు జాబ్స్ లోకి వెళ్తున్నా. జాబ్స్ లోకి వెళ్ళేసేసి ఇక్కడ నువ్వు ఫిల్టర్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపరే అనుకోండి. ఓకే. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇక్కడ కంపెనీ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసేసి ఎక్స్పీరియన్స్ లెవెల్, ఇంటర్న్షిప్, ఎంట్రీ లెవెల్. ఓకే. షో 51 రిజల్ట్స్. కంపెనీస్, ఏ కంపెనీస్ కావాలో కూడా నువ్వు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. ఎలాంటి కంపెనీస్ ఉండాలి ఇలాంటివి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, అసలు జోహో కంపెనీ వాడు కనీసం క్రిటేరియా అడగడు. ఓకేనా? ఎడ్యుకేషన్ క్రిటేరియా అడగడు. నువ్వు యూజీనా, నువ్వు గ్రాడ్యుయేటా, ఏమైనా అవ్వచ్చు, కానీ నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే చాలు, నా కంపెనీలోకి వచ్చేయచ్చు అని చెప్తాడు. ఓకేనా? స్టార్టప్ కంపెనీస్ ఎప్పుడు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి చెక్ చేసుకో. ఓకే. ఇప్పుడు ఏంటి, మనము కోల్డ్ ఈమెయిల్స్ షేర్ చేయాలి, రైట్? సి ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసేసి అప్లికేషన్. నువ్వు ఏ రోల్ కి అప్లై చేస్తున్నావు, నేను అతనితో ఒక జోహో కంపెనీకి షేర్ చేసినది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఓకే. కొన్ని చేంజెస్ చేశాను దాంట్లో, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఓకే. అప్లికేషన్ ఫర్ జాబ్ రోల్, నీ పేరు, నీ రోల్ ఏంటి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీని గ్రీట్ చేయి. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్, మీ కంపెనీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను, ఈ మీ టెక్నాలజీస్ గురించి నేను రీసెర్చ్ చేశాను, ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ వర్క్. ఇలా నువ్వు మెన్షన్ చేయాలి. ఓకే. వై ఐ వాంట్ టు జాయిన్ అండ్ హౌ ఐ కెన్ కాంట్రిబ్యూట్. 1 minute.
సి వై ఐ వాంట్ టు జాయిన్, హౌ ఐ కెన్ కాంట్రిబ్యూట్. నువ్వు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ డాట్ నెట్ ఫుల్ స్టాక్ డెవలపరే అనుకో, రియాక్ట్, డాకర్, కుబర్నెట్స్ అండ్ డాట్ నెట్ సిఐ పైప్ లైన్స్ ఇలాంటివన్నీ నీకు తెలిసి ఉండాలి. డెవాప్స్ నాలెడ్జ్, ఇలాంటి నాలెడ్జ్ మొత్తం నీ దగ్గర ఉండాలి. ఓకే, డాట్ నెట్ కోర్, డాట్ నెట్ ఎంవిసి, డాట్ నెట్ వెబ్ ఏపీఐస్ ఎలా క్రియేట్ చేస్తావు, టోకెన్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తావు, ప్రతి ఒక్కటి నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఓకే, అండ్ రియాక్ట్ లెక్ వచ్చేసి రెడెక్స్, ప్రొఫైలర్స్, జేడబ్ల్యూటీ టోకెన్ అండ్ అథెంటికేషన్, అడ్మిన్ ఫంక్షనాలిటీస్ నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు అనేది నీ దగ్గర ఉండాలి. కోడ్ ఫంక్షనాలిటీ, కోడ్ స్ప్లిట్టింగ్, లోడ్ బ్యాలెన్సింగ్. ఓకే, ఇలాంటి మెయిన్ నాలెడ్జ్ అనేది నీ దగ్గర కావాలి. ఓకే, with my expertise in front-end and back-end development, I can contribute by designing and optimizing robust applications అనేసి నువ్వు చెప్పాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నీ పోర్ట్ఫోలియో లింక్, నీ రెజ్యూమే అండ్ నీ పోర్ట్ఫోలియో లింక్ అనేది నువ్వు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 5 ఏంటంటే ప్రాజెక్ట్స్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, నీ ప్రాజెక్ట్స్ నార్మల్ గా ఉండకూడదు. నిజంగానే ఒక కంపెనీలో నువ్వు కంపెనీలో ఉంటే ఒక ప్రాజెక్ట్ నువ్వు ఎలా బిల్డ్ చేస్తావో సేమ్ అలాంటి ప్రాజెక్టే కావాలి, నాట్ సింపుల్ ప్రాజెక్ట్స్. ఓకే, దీనికోసం నువ్వు కూర్చొని ప్రాక్టీస్ చేసి తర్వాత అయినా అప్లై చేయి. ఓకే, మేజర్ ప్రాజెక్ట్స్, మెయిన్ గా నువ్వు మేజర్ ప్రాజెక్ట్స్ అని లింక్ మెన్షన్ చేయాలి. బ్యాక్ ఎండ్ లో నువ్వు ఎలాంటి ఛాలెంజెస్ ప్రొవైడ్ చేసావు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసావు, వాటిని సొల్యూషన్స్ ఎలా క్రియేట్ చేసావు, ఇవన్నీ నువ్వు గిట్ లో మెన్షన్ చేసుకుని ఉంటావు కదా, ఆ గిట్ లింక్ అంతా ఇక్కడ నువ్వు మెన్షన్ చేయాలి, గిట్ ప్రాక్టీస్ లింక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ ఛాలెంజెస్, ఏదైతే నువ్వు ఫ్రంట్ ఎండ్ ఛాలెంజెస్ ప్రొవైడ్ చేసి ఉంటావో ఆ ఫ్రంట్ ఎండ్ ఛాలెంజెస్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ మెంటార్, కోడ్ బ్యాటిల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటిలలో నువ్వు ఏమైనా ప్రాక్టీస్ చేసి ఉంటే ఆ లింక్స్ కూడా నువ్వు మెన్షన్ చేయాలి. మెయిన్ గా వచ్చేసి మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఆల్గరిథమ్ స్కిల్స్ అనేవి కూడా రావాలి. ఆల్గరిథమ్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎందుకు అంటే లాజికల్ థింకింగ్ కోసం. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రతి ఒక్క దాంట్లో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ఓకే, కావాలంటే నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ కూడా మీకు నేను కన్సిడర్ ఇస్తాను. ఓకే, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ కూడా నువ్వు ఎలా ప్రాక్టీస్ చేస్తావు, ఎలా అప్రోచ్ చేస్తావు అనేసి నీకు ఒక లీడ్ కోడ్ కానీ హ్యాకర్ ర్యాంక్ కానీ ఇలాంటి లింక్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ 6 వచ్చేసి కాంక్లూజన్. ఓకే, ఇలా నువ్వు కోల్డ్ ఈమెయిల్ షేర్ చేయాలి. ఇక్కడ చూస్తే మీరు ఇది వచ్చేసేసి జోహోకి పంపించిన లెటర్ అనమాట, యాక్చువల్ గా ఈమెయిల్ ఐడి, కానీ నేను దీన్ని కొంచెం చేంజ్ చేశాను, చాలా రోజులది ఇది. సో అప్లికేషన్ ఫర్ డాట్ నెట్ ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ అట్ జోహో అఖిల. ఓకే, డియర్ హైరింగ్ మేనేజర్, ఐ అడ్మైర్ జోహో కమిట్మెంట్ టు బిల్డింగ్ వరల్డ్ క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్స్. వై ఐ వాంట్ టు జాయిన్ అండ్ హౌ ఐ కెన్ కాంట్రిబ్యూట్. ఓకే, నా రెజ్యూమే, నా పోర్ట్ఫోలియో అండ్ నా ప్రాజెక్ట్స్, ఎలాంటి ప్రాజెక్ట్స్ నేను క్రియేట్ చేశాను, నా ఆర్కిటెక్చర్స్ అండ్ బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీస్ నేను ఎలా ప్రాక్టీస్ చేశాను అండ్ లీడ్ కోడ్ ప్రొఫైల్స్ ప్రతి ఒక్కటి నువ్వు మెన్షన్ చేయాలి. ఇది నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీ దగ్గర కోల్డ్ ఈమెయిల్ ఉంది షేర్ చేయడానికి. నెక్స్ట్ నువ్వు ఏం చేయాలి అంటే నెక్స్ట్ నీకు మెయిల్ ఐడీస్ కావాలి. బానే ఉంది, అన్ని చెప్పావు కానీ మెయిల్ ఐడీస్ గురించి చెప్పలేదు అనకండి, మెయిల్ ఐడీస్ గురించి కూడా నేనే చెప్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి నువ్వు లింక్డ్ఇన్ లోకి వెళ్తే ఇక్కడ నాకు ఇక్కడ క్లిక్ చేయగానే నాకు ఇక్కడికి వచ్చేస్తే రెగ్యులర్ లింక్డ్ఇన్ సెర్చ్, లింక్డ్ఇన్ రిక్రూటర్స్ అని ఉంటది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. 1 మినిట్, నాకు ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ లింక్డ్ఇన్ రిక్రూటర్స్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాలి. ఓకే, లింక్డ్ఇన్ రిక్రూటర్స్ అనేసి. ఓకే, నేనైతే ఇవ్వను, సారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వెళ్తే మీకు లింక్డ్ఇన్ రిక్రూటర్స్ మొత్తం వస్తారు, సైన్ ఇన్ అవుతాయి. ఓకే, కానీ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తా, వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తాను. వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే నా ఈమెయిల్ ఐడి కాగ్నిజెంట్ ఈమెయిల్ ఐడి వస్తుంది. బట్ నేను అసెన్షియల్ లో వర్క్ చేసిన కాబట్టి నేను ఇంకా అది ప్రొవైడ్ చేయలేదు కాబట్టి నాకు చూపించట్లేదు. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్ళేసి సమ్ డేటా అనలిస్ట్, అదే నేను ఒక డేటా అనలిస్ట్ పర్సన్ది చూస్తే ఈ పర్సన్స్ది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ మనకు కావాల్సిన పర్సన్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక హెచ్ఆర్స్ కావాలి, ఒక ఫౌండర్స్ కావాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నీడ్ ఎ ఫౌండర్స్, స్టార్ట్అప్ ఫౌండర్స్. ఓకే, ఇక్కడ చూడండి, హీజ్ అండ్ స్టార్ట్అప్ ఫౌండర్. ఇప్పుడు ఇతని మెయిల్ ఐడి కావాలి అనుకుంటే మనకి ఇతని ఫోన్ నెంబర్ ఇక్కడే ఉంది, ఇతని మెయిల్ ఐడి ఇక్కడే ఉంది, కానీ మనం ఇక్కడ మెయిల్ ఐడి కోసం ఇక్కడ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి ఎవరైనా ఫౌండర్స్ ఉంటే వాళ్ళకి మెయిల్స్ షేర్ చేయాలి కాబట్టి మనము డైరెక్ట్ గా, సో వీళ్ళకి మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా నువ్వు షేర్ చేయొచ్చు, నో ప్రాబ్లం.
చాలా మంది ఈమెయిల్ ఐడీస్ దొరుకుతాయి మనకి. నేను ఇది చాలా సార్లు చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి రాకెట్ రీచ్ అన్నమాట. రాకెట్ రీచ్. రాకెట్ రీచ్ లో కూడా మనకి చాలా మెయిల్ ఐడీస్ దొరుకుతాయి. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను దాన్ని. ఇక్కడే చూపిస్తాను వెయిట్. ఓకే. రాకెట్ రీచ్ అని సెర్చ్ చేస్తే మీరు ఎవరైతే స్టార్టప్ కంపెనీ ఫౌండర్స్ కి కావాలనుకుంటారో ఆ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇందులో సెర్చ్ చేసినా కూడా మీకు ఆ పర్సన్ యొక్క మెయిల్ ఐడి మీకు దొరుకుతుంది. సో దాని త్రూ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కంటిన్యూ విత్ గూగుల్ అనేసి క్లిక్ చేసేస్తాను. అండ్ ఐ విల్ గివ్ దిస్ వన్ కంటిన్యూ. విల్ గో విత్ ద కంటిన్యూ. సీ హియర్. సపోజ్ నేను ఒక సపోజ్ ఈ పర్సన్ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు వాళ్ళ లింక్డ్ ఇన్ యూఆర్ఎల్ పెడితే వాళ్ళ మెయిల్ ఐడీస్ మీకు దొరుకుతాయి. సో వాళ్ళ మెయిల్ ఐడీస్ కి కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఒక కంపెనీకి ఫైనల్ గా మనము స్టార్టింగ్ నుంచి మెయిల్స్ పంపించే వరకు నేర్చుకున్నాం. టార్గెట్ ద ఫౌండర్స్, ఓకే, టార్గెట్ ద మేనేజర్స్, టార్గెట్ ద రిఫరల్స్. టాప్ మేట్ అనేసి ఒక దాంట్లో రిఫరల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు లింక్డ్ ఇన్ లోకి వెళ్ళి హ్యాష్ రిఫరల్స్ అని కొట్టినా కూడా రిఫరల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీ దగ్గర అన్నీ ఉన్నాయి. స్కిల్స్ నేర్చుకొని ఒక్కసారి హోస్టింగ్ చేసి అంతా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ చేసి ట్రై చేయండి. నార్మల్ ప్రాజెక్ట్స్ చేస్తే ఎవ్వరు తీసుకోరు, ఎంత మనము పెట్టినా కూడా ఎఫర్ట్స్. సో మంచి ప్రాజెక్ట్స్ చేయండి. I wish you all the best for your career. That's all about the video, guys, and please subscribe to our channel. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే లింక్స్ నాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. And don't forget to hit the follow button in Instagram. Bye.